దేవుని బిడ్డలారా, ఒక ఆశ్రయం ఉంది అనంటే, మనం సేద తీర్చుకోగలము అనంటే, మనకు విశ్రాంతి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో చాచిన రెక్కల నీడ తప్ప వేరొక ఆశ్రయం మనకు లేనే లేదండి. సాగిపోతున్న నీడలు ఎన్నో కనబడతాయి. సమయం పెరిగే కొద్దీ, సమయం వచ్చే కొద్దీ ఆ నీడలు తమ స్థానాన్ని విడిచిపెట్టేస్తుంటాయి. ఇప్పుడు బాగా నీడగా ఉన్న ఆ యొక్క అనుభవం మధ్యాహ్నం అయ్యేసరికి ఆ నీడ తొలగిపోవచ్చు, సాయంకాలం అయ్యేసరికి కనుమరుగైపోవచ్చు. ఇది లోకంలో కనబడుతున్న ఆశ్రయం, లోకంలో కనబడుతున్నటువంటి ఒక నీడ అనుభవం అండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల నీడను ఆశ్రయించిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా నేను అనాథనైపోయాను, దిక్కులేని వాడినైపోయాను, లేకపోతే నేను ఒంటరినైపోయాను అనే మాట ఏ నాడు కూడా పలకలేడు. ఎందుకనంటే మనం ఆరాధించే మన ప్రభువు ఇమ్మానుయేలు దేవుడండి.